ఇదిగోండి ఈరోజైతే నేను మా పల్లెటూరు పద్ధతిలో కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. కొత్తిమీర టమాటా, ఇదిగోండి టమాటా కొత్తిమీర, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి ఈరోజైతే నేను కొత్తిమీర టమాటా టమాటాతో పచ్చడి చేస్తున్నాను మా పల్లెటూరి పద్ధతిలో. మీకైతే చూపించేస్తాను, చూసేయండి. ముందైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే ఏగినాయి. అయితే నేను టమాటాలు అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర పచ్చడి మనకు టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది కదండి. ఇవన్నీ టమాటాలు కూడా అయితే మగ్గిపోతున్నాయి కదా. నేనైతే ఇప్పుడు కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కలుపుకుందాం. ఇది మోడల్ పెట్టేసుకుంటాం. కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇవన్నీ చూడండి చక్కగా మగ్గిపోయింది. దీని నిండా వేసాం, మగ్గి చూడండి ఎలాగైపోయింది. దీన్ని అయితే బాగా మగ్గాకైతే నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఎక్కువగా మా నాన్నమ్మ అయితే ఎక్కువగా పచ్చళ్ళే చేసేదండి. కొత్తిమీర పచ్చడి, గుంటకరడాకు పచ్చడి ఇవన్నీ చేసేవారండి. చాలా బాగుండేవి. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు కదా, తక్కువ. ఏం చక్కగా మగ్గిపోయింది. కొత్తిమీరలో వాటర్ కూడా ఏం లేదు కదా. నేనైతే ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టేసుకుంటాను. మీ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. ఇదిగోండి మా ఊరిలో వినాయక చవితి చూడండి. మా ఊరి సెంటర్లో, మా ఊరి సెంటర్ పేరు అయితే సుబ్బారెడ్డి సెంటర్ అండి. చూడండి ఎంత చక్కగా చేశారో. అదైతే నిమ్మకాయల మార్కెట్ అండి. చూడండి నిమ్మకాయల మార్కెట్లో ఎంత బాగా చేశారో. నిమ్మకాయల మార్కెట్ పక్కన మా ఊళ్ళో గుడి అయితే ఉంటుందండి, సుబ్బారెడ్డి గుడి.